హాయ్ అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ పునాస మామిడికాయతో కొబ్బరికాయ పచ్చడి చేసి చూపిద్దామని చెప్పి చాలాళ్ళు అయిపోయింది. ఎందుకంటే ఈ ఏప్రిల్ మే నెల జూన్ నెల కాడి నుంచి పచ్చళ్ళు అడావిడిదంతా కూడా ఈ ఆవకాయ పచ్చళ్ళలో పడిపోయాం కదా, చేయలేదు. సర్లే అని చెప్పి మా ఇంటికెళ్ళి ఒక పక్కన ఉంది చెట్టు, రెండు కాయలు ఇచ్చారు పొద్దున కోసి. ఫ్రెష్గా కొట్టాను కొబ్బరికాయ, కొట్టి చేసి చూపిద్దామని చెప్పి. తర్వాత అన్నమాట వీడియోలు రోజు చేస్తారా, రోజు తింటారన్నారు. రోజు చేస్తాం. తర్వాత వచ్చి ఒక 2-3 వీడియోలు మాకు అవకాశం ఉందనుకో, ఖాళీగా ఉన్నామనుకో బంగారం, అక్క తీసేస్తూ ఉంటుందన్నమాట. మాకు చుట్టాలు అది వస్తారు, మాకు ఫంక్షన్లు ఉంటాయిరా, బయటికి వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళాలి, ఎవరైనా పలకరింపులకి వెళ్ళాలి, పెళ్ళిళ్ళు ఉంటాయి, సమతలు ఉంటాయి, పుట్టినరోజులు ఉంటాయి, బోల్డ్ ఫంక్షన్లు ఉంటాయి కదమ్మా. అది ఎందుకంటే దేవుడి దగ్గర మాకు ప్లస్ ఏంటంటే అక్క తీస్తుంది వీడియో. మాకు బయట నుంచి వచ్చి కెమెరా మీద ఎవరు తీయరమ్మా. ఎందుకంటే మా పండుబాబు అలా నేర్పాడు, తనే తీస్తుంది. అందుకనే తను ఎక్కువ కనపడదు. మొన్న అమ్మగారి గుడికాడ ఆరాధన కాడికి వచ్చి చాలామంది అన్నారు, ఒక్కొక్కసారి పాపం చూపిస్తా ఉండండి అని చెప్పి. నేను చూపించాలన్నప్పుడు నేను కెమెరా పట్టుకుని తను చూపిస్తా. ఓకేనా బంగారం? 2 పచ్చడి చూపిస్తా. ఓకేనా బంగారం? ఇదిగో పెద్ద కొబ్బరికాయరా. ఇదిగో ఒక్క కొబ్బరికాయ కొట్టి చేతుకూరంతో కోరుకున్నాను. అది కనపడలేదో కొంత, అందుకనో కొంత పచ్చడి చేయలేదు. ఎక్కడ పెట్టామో తెలియదు. ఇదిగోరా పెద్ద మామిడికాయ, ఒకే మామిడికాయ, అది పునాసకాయ, పెద్దకాయ ఉంది. అక్క తురిమేసింది అన్నమాట, లేకపోతే కాయ చూపించేదాన్ని. 100 గ్రాములు పచ్చిమిరపకాయలు వేసుకున్నానమ్మా. కొబ్బరికాయ 2 చెక్కలు మట్టివి, ఒక మామిడికాయ. ఇందులో మనం వేసుకునేది ఏముండదు, సింపుల్. ఉప్పు, పసుపు. ఇదిగో అమ్మా, దాని పేరు కూడా మర్చిపోయాను. రుచికి కొంచెం ఇంగి వేసుకున్నామమ్మా. మీ అందరికీ తెలుసున్నదే. పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు అమ్మా, చక్కగా ఎల్లుల్లిపాయ. ఇప్పుడు ఆల్రెడీ 2 ఎల్లుల్లిపాయలు వేసానమ్మా, కొద్దిగా జీలకర్ర వేసాను. ఇక పచ్చిమిరపకాయలు. చల్లారటానికి ఆలస్యం అవుతుందని చెప్పి ఏపుకుని ఉంచుకున్నాను అనమాట. ఓకేనా బంగారం? ఓకేనమ్మా. అదిగో బరగ్గా పట్టుకోండి మిక్సీ. ఇప్పుడు మనం పోపులు వేసేసుకుందాం. ఇవి పలసగా ఉంటున్నాయి కదా మూకుళ్ళు, తొందరగానే నూనె కాగిపోతుంది. అందుకని అన్నీ కలిపేసేస్తున్నాం అన్నమాట, మాడకుండా. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి అవసరంలా, తిప్పుకోవడమే మనం. రంగు బాగా వస్తుంది. పసుపు ఇందులో వేసుకుందాం. ఇంక వేసుకున్నాం. ఇది వేగుతూ ఉంటుంది. మనము సాల్ట్ వేసుకుందామమ్మా. సాల్ట్ అనేది తగినంత అమ్మా. పెద్ద పులుపు లేదు మామిడికాయ, అందుకనే మామిడికాయ కోసేసి. పునాసకాయ కదమ్మా, సూపర్ ఉంటుంది. ఇంకా ఆవకాయ పేమ తీరిపోయింది కదా, మళ్ళీ ఇలా పడతాం. ఎదిగో సాయ కింద చేసింది, ఎవరికి పెట్టలేదు అనుకోకుండా బంగారం పంపుతాను అమ్మా. అందుబాటులో ఉన్న వాళ్ళకి దొరుకుతుంది రా సాయం వంట. మరి చూసారా? రైతుకు తర్వాత డ్రెస్లో తీసుకోవచ్చు. అంతే. ఒక్కో చెయ్యి తీరువు కూడా ఉంటుందమ్మా. చెయ్యి లేకుండా ఏది చేయలేం, అన్ని గరిటలతో ఉపయోగించలేం. అది పసుపు అందులో వేసాను కదా, మంచి లుక్ వస్తుంది. అది వేగిపోయింది. పప్పు వేసి అదేసి అంటే మాడిపోతూ ఉంటాయి పోపులు. ఒకసారి వేసుకోవచ్చు, మనం తిప్పుకోవడంలో ఉంటుంది. అందులోనే వేసాను ఎల్లుల్లిపాయ, ఇందులో కూడా వేసాను. ఓకేనమ్మా. టేబుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకేనమ్మా. ఈ టేబుల్ వచ్చిన తర్వాత చాలా సుఖపడ్డాను రా. అక్కడే నుంచోవాలంటే కాళ్ళు లాగేసి కొంచెం దేవుడి దేవాలి. టేబుల్ వచ్చిన తర్వాత టక్మని అన్నీ అక్కడ పాడేసేసుకుని ఇలా వచ్చేస్తాను అనమాట. తర్వాత అన్నీ అక్కడ చక్క పెట్టుకుంటుంది అనుకో. ఓకేనమ్మా. మరి నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా చేసుకోండి. ఇప్పుడు ఎందుకంటే ఈ 2 నెలల్లో కూడా మళ్ళీ పునాసకాయలు వచ్చేస్తాయి. చాలామంది పచ్చళ్ళు పట్టుకునే వాళ్ళు పునాసావకాయ కూడా పట్టుకోండి, చాలా బాగుంటుంది.
ఏ అది కూడా మీకు వీడియోలో చెప్తాను ఎలా పట్టుకోవాలనేది. ఓకేనా బంగారం? పునాస ఆవకాయ పట్టుకోండి, చాలా మంచిది, చాలా బాగుంటుంది. మెంతి ఆవకాయ వేసుకోవచ్చు, అది కూడాను ఆవు పిండితో పట్టుకోవచ్చు. అది ఒక 2 నెలలు ఉంటుంది. ఓకేనా? ఓకేనమ్మా, సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాగే మంచి పచ్చళ్ళతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.